హలో హెల్దీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్, అది కూడా ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి, కార్బ్స్ లేకుండా అండ్ ఫుల్ ఆఫ్ ఫైబర్, ఫుల్ వెజిటేబుల్స్తో మంచి దోశ ఇన్స్టెంట్గా అయిపోతుంది. దీనికి కావాల్సింది శనగపిండి అండి. శనగపిండి ఒక కప్పు తీసుకొని అందులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ బాగా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నాక, సో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో అందులోకి కొద్దిగా సాల్ట్, జీలకర్ర అండ్ 1 బౌల్ ఆఫ్ పెరుగు. పెరుగు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. సో కంపల్సరీగా కర్డ్ అనేది యూస్ చేసుకోండి. మన గట్టికి చాలా మంచిది. పొద్దు పొద్దునే ప్రోబయాటిక్తో నిండిన బ్రేక్ఫాస్ట్ అనమాట. సో న్యాచురల్ ఫర్మెంటేషన్ అవుతుంది కదా, సో అందుకనేసి కర్డ్ యూస్ చేస్తాను. నెక్స్ట్ తవా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేయండి. అది కూడా ఐరన్ తవా అయితే ఇంకా మంచిది. సో చూస్తున్నారు కదా, బ్యాటరు మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా రావాలన్నమాట. సో అప్పుడే మనకి మంచిగా దోశ వస్తుంది. సో దోశ వేస్తున్నప్పుడు పిండి వేశాక ఇలా రౌండ్గా చేయకూడదు, జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి దోశ ఎక్కడ విరగకుండా మనకి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేయండి అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. పిల్లలకి కాబట్టి మనం గీ కూడా యాడ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, బోత్ సైడ్స్ ఇలా నీట్గా రోస్ట్ చేసేసుకున్నాక ఇంకా దాంట్లోకి ఏదైనా చట్నీ కావాలంటే తినచ్చు, లేకపోయినా అవసరం కూడా లేదండి, అలా కూడా తినేయచ్చు. ఎందుకంటే మనకి అన్నీ ఉన్నాయి కదా, అందులోనే లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యి ఎంత బాగుందో చూడండి. వేడి వేడిగా హెల్తీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.